నమస్కారం. వద్దు మా పని చేద్దాం పని అంటే నమస్కారం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? మాధవి సార్. మాధవి. మా ఆయన పేరు నరసింహులు సార్. నాకు 4 పిల్లలు సార్. 4 గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. నీ పేరేంటమ్మా? సనా. నీ పేరు? బాలు సార్. బాలు. బేబీ సార్. బేబీ. నరసమ్మ. అందరికన్నా చిన్న సార్, అందరికన్నా రౌడీ అంట సార్. ఫస్ట్ టైం. అదేమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా 4 పిల్లల్ని బాగా పెంచుతున్నావమ్మా? పెంచుతున్నా సార్. అప్పుడైతే ఒక్కరికే పడేది. ఎట్లా ఇంకా మిగతా 3 పిల్లలని ఎట్లా నేను చదివించుకోవాలని ఏదనైతే నాకు ఉండేది సార్. ఇప్పుడైతే నాకు చాలా సంతోషం. మీ ఆయన ఏం చేస్తారమ్మా? మామూలు కూలి పని పోతాం సార్. నేను మా ఆయన 2 కూలి పని చేస్తారు. భూమి ఏమైనా ఉందమ్మా? ఏమీ లేదు సార్. ఇల్లు కానీ సొంతం ఇల్లు లేదు సార్. బాడీ ఇంట్లో ఉన్నాను. 2,000 సార్ బాడీ ఇంట్లో ఉన్నాను. బాడీ ఇల్లు. ఈ అబ్బాయికి ఏంటి ఆరోగ్యం ఏంటి? పుట్టడమే అట్లే సార్. చర్మ వ్యాధి అంట సార్. 13 సంవత్సరాలు పండ్లు రాలేదు సార్. ఎండకు తట్టుకోలేదు సార్. ఎనీ టైం నీళ్ళు పోసుకుంటానే ఉంటారు. చర్మ వ్యాధి అంట. దానికి ఎక్కడ చూపించారు? రండి. పుట్టపర్తిలో పుట్టపర్తిలో చూపించావు. ఏం కాదమ్మా, అది ఇద్దరు రండి. మామూలే. మా పిల్లోడు వేడికి తట్టుకోలేడు కాబట్టి ఎనీ టైం నీళ్ళు పోసుకుంటారు. అంటే చెంపకాయలు అనేది పుట్టినలేదంట సార్. బాబు అట్లా ఇప్పుడు మందులు వాడుతున్నారా? చెప్తున్నారు సార్. మందులు వాడుతున్నారు. అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది సార్. స్కూల్ భోజనం బాగుందా? అప్పుడు అంటే మెత్తగా గింజిగా ఉండేది సార్. ఇప్పుడు బాగుంది సార్, పొడి పొడిగా. ఇప్పుడు బాగుంది. భోజనం బాగుందా? సన్న బియ్యం పెడుతున్నారా? తినడానికి బాగా రుచిగా ఉందా? రాజాలు అప్పుడు పురుగులు ఉంది సార్. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు బాగుంది సార్. స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంది. ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ఉంది, కార్పొరేట్ స్కూల్ మాదిరిగా. ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందా? బాబు గారు వస్తున్నారు, శుభ్రం చేశారా? ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా. మీరంతా రోడ్డు మీద కాగితాలు వేయరా? డస్ట్బిన్లు వేస్తున్నారా? నీట్గా పెట్టుకుంటున్నారా? సో మీ నలుగురికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తల్లి రుణం తీర్చుకోవాలి కదా. ఎట్లా తీర్చుకుందాం? ఓకేమ్మా. అమ్మ కాళ్ళు కడిగి రుణం తీర్చుకోవాలి. ఓకేనా? చలోరా. ఇక్కడ కూర్చుంటావా? రమ్మా, నువ్వు కూర్చోరా. తీసుకో, పల్లె తీసుకో. చిన్న పల్లె ఉంది, అక్కడుంది. పల్లె తీసుకోదా. తల్లికి వందనం అని పెట్టాం. ఒక్క నిమిషం. పిల్లల్లో కూడా నీ మీద అభిమానం పెరగాలి. నువ్వే పెంచి పోషిస్తున్నావు. పిల్లల పెంపకంలో మీ పాత్రే ప్రధానంగా ఉంటుంది. అలాంటి సమయంలో పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు కాబట్టి పిల్లల్లో కూడా మీ మీద అభిమానం పెరగాలి, భక్తి పెరగాలి. అందుకే తల్లికి వందనం అని పెట్టాం. అదే మాదిరిగా పిల్లలందరూ కూడా నీ మీద ఒక గౌరవభావాన్ని పెంచాలి. ఏం చేస్తారు? కడిగి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారా? చేయండి. ఎట్ చేస్తారు? కూర్చోమా. నువ్వు కూర్చో తల్లి. నువ్వు కూర్చోమ్మా. నూరా వాళ్ళు చేస్తారు. కూర్చోదా. చెప్పు తీసుకురా. కూర్చో. ఇక్కడ పెట్టరా. చిన్న ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. స్టూల్ అవసరం పెట్టు. స్టూల్ అవసరం లేదు. సో నీళ్ళు ఎవరు పోస్తున్నారు, ఎవరు కాలు కడుతున్నారు? కానీ అందరు గుడ్ అమ్మా. దండం పెట్టుకోండి. ఓకే. ఆశీర్వదించు తల్లి.
అందరి పిల్లల్ని అతిథిగా ఆశీర్వదించరా. ఇప్పుడు మిమ్మల్ని అందరికి మీకు జన్మనిచ్చి ఓకలిచ్చరా. అన్నీ దేవుని దగ్గర నాకు సొంతమైన ఒక్కటి లేదు. నేను కట్టిస్తానమ్మా, సొంత ఇల్లు కట్టిస్తున్నా, నీకు ఇల్లు కట్టిస్తాం, నువ్వు ధైర్యంగా ఉండు. పిల్లలు మంచి ఆస్తి నీకు, ధైర్యంగా ఉండు. ఇల్లు తొందరగా కట్టించేస్తాం. పిల్లలకి అయితే నేను చదివించుకుంటాను. నాకు సొంత ఇల్లు ఒకటి లేదు. ఇమ్మీడియట్ కడతారమ్మా, రేపే ప్రారంభిస్తారు. ఇంటి జాగా ఉంది నీకు? ఊరు పక్కన లేదా? లేదు సార్, రైల్వే గేట్ అవతల ఇచ్చినారు సార్. ఊరు పక్కన ఇంటి జాగా ఉందా లేదు సార్, ఇవ్వడానికి? లేదు సార్. ఆ పక్క ఎంతమంది ఉన్నారు? రైల్వే గేట్ అవతల ఉన్నారా? ఎవరు లేదు సార్, అసలు ఎవరు కట్టుకోవడం లేదు, కాపురాలు కానీ చేయలేదు సార్. ఇప్పుడు ఇక్కడే ఇవ్వడానికి ఏం అవకాశాలు లేవా ఊర్లోనే, మీ పల్లెలో? అంటే లేవు సార్. ఓకే, నేను ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడుతాను, ఆదేశాలు ఇచ్చి ఎక్కడ సూటబుల్గా ఉంటే అక్కడ కట్టిస్తాను. ఓకే, ఇప్పుడు ఆ సైడ్ రావాలన్నా ఇప్పుడు ఈ సైడ్ రాగలుగుతావా? మీరు ఆ సైడ్ ఇచ్చినా నేను ఓకే, నేను ఇప్పుడే మాట్లాడతాను, చేపిస్తాను. నువ్వు ఏడ్చావు, పిల్లలు కూడా ఏడుస్తున్నారు నీకోసం. ఏడవద్దురా మధ్యకన్నా, ఇల్లు కట్టిస్తానులే. ఏడవద్దురా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లే, ఆనందంతో ఏడుస్తుంది తల్లి. ఇల్లు కట్టించే బాధ్యత నాది అమ్మా, నేను కట్టిస్తానులే. నేను ఆర్మీ అవుతామా అంటే ఇంత చదువు నేను చదివగలనా? ఒక్కరికి పడుతుంది అని నేను రోజు కూలి చేసుకొని తినాలి సార్. మేము ఇప్పుడు అందుకేమ్మా ఒకటేసారి మీరు నలుగురికి ఇచ్చాం, ఇచ్చారు సార్, సంతోషం. ఎప్పుడూ లేకుండా. నువ్వు అందరికి పెట్టమ్మా, మీరు పెట్టండమ్మా, పిల్లలు పెట్టు అందరికి. గుడ్. నా పెడుతున్నా, థ్యాంక్ యూ. చాలు రండి అందరూ, ఇటు రండి. అమ్మా ఇట్రా, నువ్వు తల్లి ఇట్రా. అందరు పిల్లలు రండి, పిల్లలంతా ముందుకు రండి, ముందు నిలబడుకోండి. సార్ చాలా మీరు ఇచ్చిన తల్లి వందనం వల్ల సార్, తల్లి కూడా పిల్లలకి, ఇద్దరు బిడ్డలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది సార్. ఎంత చేసావమ్మా? 25,000 ఇద్దరు పిల్లలకి చేసినారు. ఇద్దరికి చేసావు. ఇద్దరికి ఏం చేయాలో చేస్తానమ్మా నేను. ధైర్యంగా ఉండి ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు. పిల్లల్ని బాగా చూసుకో. మీరు కూడా పిల్లలు, అంత ధైర్యం ఇచ్చినారు. మీ అమ్మ మీకోసం ఎంతో కష్టపడుతుంది. మీకు జన్మనివ్వడమే కాకుండా మీకోసం కష్టపడతా ఉంది. కూలి పని చేసుకొని, మీ నాన్న కూలి పని చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసుకుంటూ మళ్ళీ ఆవిడ కూలి పని చేస్తూ ఉంది. అవునా కాదా? కష్టపడతా ఉందా లేదా? మీరేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ప్రస్తుతం మీరు బాగా చదువుకోవాలి. చదువుకొని కష్టపడతారా? కష్టపడి బాగా చదువుకొని మీరు పైకి వచ్చి ఆవిడని కూడా బాగా చూసుకొని, మీరందరూ ఎక్కడున్నా ఎంత బయట పోయినా ఆవిడని చూసుకోవాలి. సరేనా? అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా తల్లికి వందనం పెట్టాం. మీ అందరికీ డబ్బులు ఇస్తున్నాం. మీ తల్లిని చూసావు నువ్వు, మీకు ఏమీ కాకూడదని వచ్చిన డబ్బుల్లో మీ ఇద్దరి పేరుతో డబ్బులు డిపాజిట్ చేసింది బ్యాంకులో, అంటే మీ భవిష్యత్తు కోసం. ఈ విధంగా ఒక తల్లి దూరదృష్టితో ఆలోచించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. పెట్టుకుంటారా? నమ్మకమేనా? ఓకే, వెరీ హ్యాపీ. చేద్దాం. నేను ఇల్లు ఇమ్మీడియట్ కట్టి నేను చూసుకుంటా. కలెక్టర్ రండి. మనం వచ్చిన దగ్గర సైకిల్ కావాలని గొడవ పెడుతుంది సార్. ఊరికి పోవడానికి వచ్చేదానికి దూరం అంట సార్, బ్యాగ్ మొయ్యలేదంట. అదేం చేస్తాను. అందరూ నువ్వేం అడుగుతావు సార్ అంటే నేను సైకిల్ అడుగుతాను అని సార్. ఓకే, నీకు సైకిల్ ఇమ్మీడియట్ కొనిమ్మంటాం. ఈ పాపకి అది బరువు ఉంటాయి. అందుకని ఈ పాపకి సైకిల్ కొనియండి. అక్కడి నుంచి రావడానికి చిన్నపిల్లలకి ఇచ్చే సైకిల్ ఇచ్చేసేయండి. ఇమ్మీడియట్ కొని ఇచ్చేస్తే దాన్ని రేపే 2-3 రోజులు చేయండి. ఈ అమ్మాయికి హౌస్ సైట్ చూసుకొని గేట్కి అవతల ఉందంట, గేట్కి ఇవతలనే ఎక్కడ ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఇచ్చి హౌస్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టించేసేయండి. దానికి ఏదైనా కానీ అవసరమైతే అదనంగా డబ్బులు ఇస్తాం, ముందు కట్టించేసి. ఓకే, ఓకే, ఫోటో దిగుతుందా? రండి.